మోసం వెలుగు చూసింది. డిపాజిట్ల పేరుతో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ దగా చేసింది. లాభాల పేరుతో 200 కోట్ల రూపాయలు వసూలు చేసి 517 మందికి టోకరా వేసింది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి క్రైమ్ ఇన్ఛార్జ్ వెంకట్ చెప్తారు. వెంకట్, చెప్పండి, ఏంటి ప్రియాంక ఎంటర్ప్రైజెస్ మోసాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏ విధంగా మోసం చేయగలిగారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. స్వామి, హైదరాబాద్ లో మరొక మొత్తం అధిక వడ్డీల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటన మరొకటి వెలుగులోకి చూసింది. ఈ కేసులో హైదరాబాద్ హ్యాబిట్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల అతని భర్త పేరు మీద అయితే మేఘ బాలాజీ, తర్వాత కొడుకు శ్రీహర్ష పేరు మీద శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ అనే ఒక కంపెనీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారము బ్యాంక్ ఏదైతే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చిన కస్టమర్లను పెద్ద పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే కస్టమర్లందరినీ ఎంచుకొని మీ అందరికీ బ్యాంక్ లో కంటే బయట ఏదైతే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ మనకు తెలిసిన వాళ్ళదే దాంట్లో పెడితే అధికంగా వడ్డీలు వస్తాయని చెప్పేసి అక్కడికి వచ్చిన డిపాజిట్లన్నింటినీ కూడా ఆ ప్రియాంక కంపెనీలోకి మార్చింది. తర్వాత ఇలా మొత్తం దాదాపు సుమారు 517 మంది నుంచి 200 కోట్ల రూపాయల సుమారు ఆ డబ్బులన్నీ మొత్తం డిపాజిట్ల రూపంలో తీసుకుని వాళ్ళ కొద్ది రోజులుగా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది మంది ఇటీవల వాటిని డ్రా చేసుకునేందుకు ప్రయత్న సమయంలో ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఏదో గొడవ జరిగిందని పూర్తి స్థాయిలో అందరూ అక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా మాట్లాడి తన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని కొన్న సమయంలో వాళ్ళు ఇవ్వకపోవడం తోటి మోసం జరిగిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించడానికి ప్రయత్నించారు. తర్వాత వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో చివరికి గత్యంతరం లేక హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఎందుకంటే కేవలం స్థానికంగా పోలీస్ స్టేషన్ లోకి ఫిర్యాదు చేసినప్పటికీ చాలా చిన్న మొత్తాలు అయితేనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. మొత్తం ఈ బాధితులంతా సుమారు 517 మందిలో కొద్ది మంది మటుకే ఈ రోజు వచ్చి ఆ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వాళ్ళ వద్ద ఉన్న బాండ్లు కావచ్చు, తర్వాత ప్రామిసరీ నోట్లు, ఆ చెక్కులు ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహాలో ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా నమ్మించి మోసం చేసిందని చెప్పేసి వీళ్ళంతా కుటుంబం సభ్యులు భార్య భర్త తర్వాత కొడుకు ఈ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ పేరుతో మోసం చేశారు. తమ డబ్బులన్నీ కూడా ఇప్పించాలి, తమ కుటుంబాలకు సంబంధించిన పిల్లల చదువులు కావచ్చు, పెళ్లిళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ లో పెట్టి తీవ్రంగా నష్టపోయాయని చెప్పేసి కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.